లెవెల్ 1 ఘాతాంక నియమాల మీద ప్రెజెంటేషన్ను చూద్దాం. కొన్ని ప్రాబ్లమ్స్తో దీనిని మొదలు పెడదాం. ఒక ప్రశ్న అడుగుతాను. 2 క్యూబ్ డాట్ మరియు డాట్ అనేది గుణింతంను తెలియజేస్తుంది. 2 క్యూబ్ డాట్ 2 పవర్ 5 ఎంత అని నేను అడిగితే దీన్ని మీరు ఎలా చెప్పగలుగుతారు? 2 క్యూబ్ ఇంటూ 2 పవర్ 5. దీనిని మీరు ఒక విధంగా చేయగలుగుతున్నారనుకుంటున్నాను. 2 క్యూబ్ అంటే మీకు 8 అని తెలుసు, మరియు 2 పవర్ 5 అంటే 32 అవుతుంది. ఈ రెండింటిని మీరు ఇప్పుడు మల్టిప్లై చేయాలి. 8 ఇంటూ 32 ఈక్వల్ టు 240 ప్లస్ 16 అంటే 256. మీరు దీనిని ఈ విధంగా చేయగలుగుతారు, మరియు అది సరైనదే. ఎందుకంటే 2 క్యూబ్ మరియు 2 పవర్ 5ను కనుక్కోవడం పెద్ద కష్టమేమీ కాదు. కానీ పవర్స్ పెద్దగా ఉన్నట్లయితే కొంచెం కష్టమవుతుంది. కాబట్టి నేను మీకు ఘాతాంక నియమావళిని చూపించబోతున్నాను. వాస్తవానికి మీరు ఇక్కడ ఘాతాంకాలను గుణిస్తే సరిపోతుంది. అంకగణిత జ్ఞానాన్ని ఉపయోగించకుండా ఇది చేయవచ్చు. లేదా మీరు ఒకవేళ అంకెల మీద పట్టు ఉండి కొంచెం పెద్దవైనా చేయగలరు అంటే మామూలుగా చేయవచ్చు. అసలు 2 క్యూబ్ ఇంటూ 2 పవర్ 5 అంటే అర్థం ఏమిటి? 2 క్యూబ్ అంటే 2 ఇంటూ 2 ఇంటూ 2 మరియు 2 పవర్ 5ను దీనితో మల్టిప్లై చేస్తున్నాం. 2 పవర్ 5 అంటే 2 ఇంటూ 2 ఇంటూ 2 ఇంటూ 2 అవుతుంది. కాబట్టి మనకి ఇక్కడ ఏమి ఉన్నవి? మనకు 2 క్యూబ్ అంటే 2 ఇంటూ 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 2. నిజానికి 2ని ఎన్నిసార్లు మల్టిప్లై చేస్తున్నాం ఇక్కడ? 1 2 3 4 5 6 7 8 టైమ్స్. అంటే అది 2 పవర్ 8కి సమానం అవుతుంది. ఆసక్తికరంగా ఉంది కదూ? 3 ప్లస్ 5 ఈక్వల్ టు 8. అది ఏమి తెలియజేస్తుందంటే 2 క్యూబ్ అంటే 2ని 3 టైమ్స్ మల్టిప్లై చేయాలని, 2 పవర్ 5 అంటే 2ని 5 టైమ్స్ మల్టిప్లై చేయాలని. అవునా? కాబట్టి మనం 2ని 8 సార్లు మల్టిప్లై చేస్తున్నాం. నాకు తెలిసి మీరు కన్ఫ్యూజ్ అయి ఉంటారు. క్లియర్గా అర్థం అవ్వాలంటే ఇప్పుడు ఇంకొకటి చేద్దాం. 7 స్క్వేర్ ఇంటూ 7 పవర్ 4. 7 స్క్వేర్ అంటే 7 ఇంటూ 7. దీనినే 7 స్క్వేర్ అని చదువుతాం. మరియు 7 పవర్ 4ని చూద్దాం. 7 ఇంటూ 7 ఇంటూ 7 ఇంటూ 7 అంటే మనం ఇప్పుడు 7ని 7 చే 6 టైమ్స్ మల్టిప్లై చేసాం. అది 7 పవర్ 6కి సమానం. సాధారణంగా దీనిని మల్టిప్లై ఎలా చేయాలో దానిని ఆధారమని, ఎన్నిసార్లు మల్టిప్లై చేస్తున్నామో దానిని ఘాతాంకమని అంటాము. ఆధారాలు ఎప్పుడైతే సమానం అవుతాయో అప్పుడు నేను ఘాతాంకాలను యాడ్ చేయాలి. 7 పవర్ 100 ఇంటూ 7 పవర్ 50. మీరు ఈ ఎగ్జాంపుల్ని గమనిస్తే దీనిని కంప్యూటర్ సహాయం లేకుండా చేయడం చాలా కష్టం. 7 పవర్ 100 ఎంత, అలాగే 7 పవర్ 50 ఎంత అనేది కంప్యూటర్ లేకుండా కనుక్కోవడం చాలా కష్టం. కానీ దీనిని 7 పవర్ 100 ప్లస్ 50 అని మాత్రం చెప్పవచ్చు. ఇది 7 పవర్ 150కి సమానం అవుతుంది. నేను ఇక్కడ మిమ్మల్ని కొంచెం హెచ్చరించాలనుకుంటున్నాను. గుర్తుంచుకోండి, మీరు మల్టిప్లై చేస్తూ ఉన్నారు. ఎందుకంటే ఒకవేళ నేను 7 పవర్ 100 ప్లస్ 7 పవర్ 50 కనుక ఇస్తే నేను ఈ సంఖ్యను సూక్ష్మీకరించలేను. ఇంకొక ఉదాహరణ, 2 పవర్ 8 ఇంటూ 2 పవర్ 20. మనకి తెలుసు ఇప్పుడు ఘాతాంకాలను కూడవలెను అని. కాబట్టి ఇది 2 పవర్ 28 అవుతుంది. ఒకవేళ 2 పవర్ 8 ప్లస్ 2 పవర్ 8 ఉంటే ఏం చేయాలి? ఇది కొంచెం కష్టమైన ప్రశ్న. నేను ఇప్పుడే చెప్పాను, ఒకవేళ మీరు యాడ్ చేస్తున్నట్లయితే మనం దీనిని సూక్ష్మీకరించలేము అని. కానీ ఇక్కడ చిన్న ట్రిక్ ఉంది. అదేమిటంటే ఇక్కడ 2 పవర్ 8లు ఉన్నవి. ఇది 2 ఇంటూ 2 పవర్ 8 అవుతుంది కాదా? 2 పవర్ 1 ఇంటూ 2 పవర్ 8 ఏమవుతుంది? 2 పవర్ 1 ఇంటూ 2 పవర్ 8. సేమ్ రూల్ ప్రకారం ముందు చేసినట్లుగా 2 పవర్ 9 అవుతుంది. అవునా? ఇదే పద్ధతి రుణాత్మక ఘాతాంకాలను కూడా వర్తిస్తుంది. 5 పవర్ మైనస్ 100 ఇంటూ 3 పవర్ 100 అనుకోండి. సారీ, 3 కాదు 5. ఇది 5 అవ్వాలి.
5 పవర్ -100 ఇంటూ 5 పవర్ 102 అది 5 స్క్వేర్ అవుతుంది. నేను కేవలం -100 ప్లస్ 102ని తీసుకున్నాను. ఇది 5 ఇంకా 5 స్క్వేర్. కాబట్టి ఇది మొదటి ఘాతాంక నియమం అంటే 25 అవుతుంది కదా. నేను ఇప్పుడు మరొకటి చూపించబోతున్నాను. ఇది కూడా దాని నుండే వస్తుంది. ఇప్పుడు నేను 2^9/2^10 ఎంత అని అడిగితే, కానీ ఇది వాస్తవానికి సేమ్ రూల్ నుండి వస్తుంది. ఎందుకంటే దీన్ని మరో విధంగా రాయాలంటే ఎలా రాయాలి? మనకు తెలిసినట్లుగా దీనిని 2^9 ఇంటూ 1/2^10 అని కూడా రాయవచ్చు. 1/2^10 ఏమిటో మనకు తెలుసు. దీనిని 2^9 ఇంటూ 2^-10గా తిరిగి రాద్దాం. నేను చేసింది ఏమిటంటే నేను 1/2^10ను మార్చాను. ఘాతాంకాన్ని రుణాత్మకంగా చేశాను. నేను అనుకుంటున్నట్లుగా మీకు ముందే లెవెల్ 2 ఘాతాంకాలు తెలుసు. అంతేకాకుండా మరొకసారి ఘాతాంకాలను యాడ్ చేయాలి. 9 ప్లస్ ఆఫ్ -10 = 2^-1 లేదా మరొక విధంగా చెప్పాలి అంటే 1/2. ఇది ఆసక్తికరంగా ఉంది అవునా? క్రిందనున్న ఘాతాంకం ఏదైతే ఉందో మనం ఇప్పుడు చేసినట్లుగా దాన్ని లవంలోనికి తీసుకురావాలి, కానీ దాన్ని నెగిటివ్గా మార్చాలి. కాబట్టి ఇది రెండవ ఘాతాంక నియమం అవుతుంది. సూక్ష్మీకరిస్తే ఇది 2^9 - 10 అని చెప్పవచ్చు. ఇది 2^-1 అవుతుంది. దీనిని అలాగే ఇప్పుడు మరొకటి చేద్దాం. పైన ఉదాహరణలాగే 10^200/10^50 ఇది 10^200 - 50 అవుతుంది. ఇది 150 అవుతుంది. దీనిలాగే 7^40/7^-5 ఉంటే ఇది 7^40 -5 అంటే ఇది 7^45 అవుతుంది. నేను ఇప్పుడు దాని గురించి ఆలోచించాలనుకుంటున్నాను. అది ఏమైనా సూచించిందా? దీనిని సమీకరణ రూపంలో తిరిగి రాస్తే 7^40 ఇంటూ 7^5. దీనిని ఇంకొకలాగా తీసుకుంటే 1/7^-5 అంటే 7^5గా మారింది. అది కూడా 7^45 అయ్యింది. కాబట్టి నేను ఇప్పుడు మీకు నేర్పిన రెండవ ఘాతాంక నియమానికి మొదటి దానికి తేడా ఏమీ లేదు. హారంలో ఉన్న ఘాతాంకం అఫ్కోర్స్ లవహారాల్లో ఒకే ఆధారం ఉండాలి. మీరు భాగిస్తున్నారు. మీరు దీన్ని లవంలోనికి ఘాతాంకం నుండి తీసివేయాలి. ఒకవేళ రెండు లవంలోనే ఉంటే ఈ కేసులో ఉన్నట్లుగా 7^40 ఇంటూ 7^5. వాస్తవానికి అక్కడ లవం అంటూ లేదు, కానీ అవి రెండు ఒకదానితో ఒకటి మల్టిప్లై చేసుకుంటున్నాయి. అలాగే రెండిట్లో కూడా ఆధారం సేమ్ అయి ఉండాలి. అప్పుడు నువ్వు ఘాతాంకాలను కూడతావు. నేను ఒక రకంగా కూడబోతున్నాను మరియు వాస్తవానికి ఇది కూడా సేమ్, కానీ ఇది కొంచెం కష్టమైన ప్రశ్న. 2^9 ఇంటూ 4^100 అంటే ఎంత? నేను నెక్స్ట్ రూల్ నేర్పించే వరకు ఆగాల్సిందే తెలుసుకోవాలంటే. కానీ నేను మీకు చిన్న హింట్ ఇస్తాను. ఇది 2^9 ఇంటూ 2^2 సమానం అవుతుంది. నేను ఇప్పుడు నేర్పించబోయేది ఏమిటంటే ఘాతాంకానికి ఏదైనా వేరేది ఘాతాంకంగా ఉన్నప్పుడు వాస్తవానికి ఆ రెండు ఘాతాంకాలను మల్టిప్లై చేయాలి. కాబట్టి ఇది 2^9 ఇంటూ 2^200 అవుతుంది. మరియు మొదటి నియమానుసారంగా ఇది 2^209 అవుతుంది. ఇప్పుడు ఇంకొక మాడ్యూల్లో నేను దీనికి డీటెయిల్గా కవర్ చేయబోతున్నాను. నేను మిమ్మల్ని కొంచెం కన్ఫ్యూజ్ చేసినట్లున్నాను అవునా? కానీ నెక్స్ట్ వీడియో చూడండి, నెక్స్ట్ వీడియో తర్వాతది చూడండి. నేను అనుకుంటున్నట్లుగా మీరు మొదటి ఘాతాంక నియమం చేయడానికి సిద్ధంగా ఉన్నారు. హ్యావ్ ఎ లాట్ ఆఫ్ ఫన్.